పూర్వం మన పెద్దవాళ్ళు ఏవైనా పండగలు వస్తే పైనున్న ఇత్తడి బిందెలు రాగి బిందెలు అన్నీ కిందకి దించేసి చేతులు అరిగిపోయేలా తోమేవాళ్ళు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే క్లీనింగ్ పౌడరు పాతదే, కానీ మనం దానికి కాస్త కొత్తదనాన్ని జోడించి ఎక్కువ కష్టపడకుండా మన పూజా సామాన్లు, ఇత్తడి బిందెలు, రాగి బిందెలు అలాంటివన్నీ కూడా ఎంతో సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. పూర్వం మన పెద్దవాళ్ళు చేసినంత చేతుల్లో బలం మనకిప్పుడు ఎక్కడుందండి? అందుకే మనం స్మార్ట్గా సులువైన పద్ధతులను అయితే వెతుక్కోవాలి. మరి ఇక్కడ ఈ రాగి బిందె చూడండి, కొంచెం మరకలు పడి ఉండండి. నేను దాన్ని ఆ పొడితో జస్ట్ ఇలా రుద్దితే చాలు తెల్లగా అయిపోయిందనమాట. ఈ పొడి ఏంటంటే పెద్ద పెద్ద పాత్రలకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం ఇంట్లో పూజ సామాన్లు కూడా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి కదండి. ఇక నా వచ్చేదంట